హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఫామ్ ఫిల్డ్ చాలా రోజులైంది వీడియో చేసి. దీనికి సంబంధించి ఆప్షన్ ఫామ్ ఉన్నప్పుడు ఏ ఆప్షన్ పెట్టాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. అయితే ఆ ఆప్షన్కి సంబంధించి మనకి అఫీషియల్ డేటా వచ్చింది. ఈ అఫీషియల్ డేటాకి సంబంధించి మీరు పెట్టిన జోను హార్డ్ జోనా టఫ్ జోనా ఏమైంది, మీ ప్రిపరేషన్ ఇంకొద్దిగా స్పీడప్ చేయాలా లేదంటే కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చా, కాంపిటీషన్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకుందాం ఇవాళ. ఓకే, ఎందుకు ఇది ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ పెట్టేసాం ఫామ్స్ అంటే మన ప్రత్యర్థి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తెలుసుకుంటేనే మనం ఎంత వేగంగా పరిగెత్తాలి అనేది క్లారిటీ వస్తుంది. అందుకోసం అయితే ఈ డేటా అథెంటికేదా అంటే అవునండి, అథెంటికేటెడ్. ఎలా వచ్చింది అంటే మనకి చాలా రకాల సోర్సెస్ ఉన్నాయి. అప్పట్లో మనం పోల్స్ కి సంబంధించి దాని తర్వాత ఇన్ఫర్మేషన్ సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ ఎంతమంది పెట్టారు ఏంటి ఒక ఊహాగానగా మనం క్లియర్ చేసుకున్నాము. ప్రస్తుతం అయితే అథెంటిక్ డేటా వచ్చేసింది. దానికి సంబంధించి నేను మీకు వీడియో చేసిస్తున్నాను. మనం ఒక వీడియో చేసామంటే దానికి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత చేస్తాము. అన్అథెంటికేటెడ్ మనం ఎక్కడ ఎప్పుడు వెబ్సైట్ లో మాట్లాడాము అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎప్పుడు మాట్లాడాము, రైట్. అండ్ దాని తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, మా టైం ఎంత ఉంది, దాని తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా నేను మీకు చివరిలో లాస్ట్ లో చెప్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి స్ట్రాటజీ చెప్తాను, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా డిస్కస్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అయితే ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ నేను మీకు ఎన్టీపీసీ డేటా ఇచ్చేసాను. ఎంతమంది జోన్ ఇక్కడ ఇచ్చేస్తాను, ఏ ఆర్ఆర్బి అనేది ఇక్కడ ఇస్తాను. దాని తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఆ జోన్ కి అనేది ఇస్తాను. దాని తర్వాత ఫామ్ ఫీల్డ్ ఎన్ని అనేది కూడా నేను మీకు డేటా ఇందులో ప్రొవైడ్ చేస్తాను. అండ్ పర్ సీట్ కాంపిటీషన్ ఇది చాలా ముఖ్యం అండి. దీన్ని బట్టే మీ కాంపిటీషన్ డిసైడ్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాము. ఫస్ట్ తీసుకుంటే మనకి హైయెస్ట్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయా అంటే మనకి కోల్కతాలో ఉన్నాయి. మనకు తెలిసిందే, దానికి హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాము. ఎస్, అలాగే ఉంది. మన గ్రీన్ కలర్ లో ఉంది అంటే కొద్దిగా కాంపిటీషన్ తక్కువ ఉన్నట్టు. దాని తర్వాత ఎల్లో కానీ రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఉన్నాయి అంటే దానికి కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టు. కోల్కతా మనం మాట్లాడుకున్నట్టే అప్పట్లో కూడా ఇప్పుడు కూడా మన కోల్కతా ముంబై హెవీ వేకెన్సీస్ ఉన్నాయి. దాంతో పాటు మనకి 800, 1000, 1300 ఇలా వేకెన్సీస్ ఉన్నాయి. దాంతో పాటు మనం చూసుకుంటే కొద్దిగా కోల్కతా కాంపిటీషన్ ఎలా అయితే అనుకున్నామో అలానే 858 దగ్గరగా 11 లక్షల మంది ఫామ్స్ ఫిల్ చేశారండి. 11 లక్షల మంది, రైట్. ముంబైకి చూసుకుంటే 4.5 లక్షల మంది ఫిల్ చేశారు. 550 దీనికి మనకి పర్ సీట్ కాంపిటీషన్ కనిపిస్తా ఉంది. భువనేశ్వర్కి చూసుకుంటే భువనేశ్వర్కి ఎవరైతే మన వాళ్ళు చాలా మంది భువనేశ్వర్ కూడా అప్లై చేశారు. కాకపోతే భువనేశ్వర్కి కొద్దిగా టఫ్ కాంపిటీషన్ ఉంది. 700 వేకెన్సీస్ గాను 3,20,000 మంది దాకా అప్లై చేశారు. అయితే భువనేశ్వర్కి సంబంధించి 435 పర్ సీట్ కాంపిటీషన్ ఉంది. ఇది కొద్దిగా హార్డే అనుకోవచ్చు. ఎవరైతే అప్లై చేశారో కొద్దిగా కాషియస్ గా కొద్దిగా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత గోవాదిలో కూడా 516. నేను తెలుగు స్టేట్స్ వరకు కొద్దిగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగుకి దగ్గరలో ఉన్న వాళ్ళు, ఆంధ్రాకి దగ్గరలో ఉన్న ఏవైతే స్టేట్స్ ఉన్నాయో, ఏదైతే ఆర్ఆర్బీస్ ఉన్నాయో వాటి గురించి కొద్దిగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్వి కొద్దిగా అలా పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. గోవాది వచ్చేసి 2.4 లక్షల మంది అండి. 478 మనకి పర్ సీట్ కాంపిటీషన్ ఉంది. బెంగళూరుకి సంబంధించి వచ్చేసి బెంగళూరుకి 496 మంది. మన బెంగళూరు కూడా చాలా మంది తెలుగు ఆప్ చేస్తూ ఉంటారు. దీనికి పర్ సీట్ కాంపిటీషన్ మనకి దగ్గర 440, 450 దాకా ఉందండి. అయితే ఓవరాల్ గా ఫామ్ ఫిల్ చేసుకుంటే 2,19,000 మంది దాకా అప్లై చేశారు. ఈ బిలాస్పూర్, అహ్మదాబాద్, చండీగఢ్, పాట్నా ఇవి మనం అప్లై చేయము. కాకపోతే మనకి పాట్నా చూసుకుంటే ఎలా అయితే నేను చెప్పానో అలాగే సేమ్ ఒకసారి పాస్ట్ వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోతుంది. పాట్నా టఫెస్ట్ వేకెన్సీ ఉంటుంది. ఎందుకు అండ్ మోరోవర్ ఇక్కడ వేకెన్సీస్ కూడా తక్కువ ఉన్నవి. 1400 పైగా వేకెన్సీస్ పర్ సీట్ కాంపిటీషన్ ఉంది. పాట్నా పెట్టిన వాళ్ళు అయితే చాలా టఫెస్ట్ కాంపిటీషన్ ఉంది, రెడీగా ఉండండి. నెక్స్ట్ మనం చూసుకునే చెన్నై జోన్ ఇవి ఒకసారి చూసుకునే ముందు ఒక్కసారి చూడండి ఎలా చదవాలి అనేది ఒకసారి చూడండి. ఆర్టికల్ 14 ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్? ఆర్టికల్ 14 అంటే 14 మనం ఎక్కడ వాడతాము? 14 మనకి ఫిబ్రవరి 14 ఉందా? ఫిబ్రవరి 14 ఏంటి? లవర్స్ డే. అందరినీ ఈక్వల్ గా ప్రేమించు, ఈక్వాలిటీ బిఫోర్ లా. అందరినీ ఈక్వల్ గా ప్రేమించు, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకే, అలా మనం ఇలా టెక్నిక్ వాడుకుంటూ చదువుకుంటూ వెళ్తాము. మన వీడియోస్ అన్ని ఇలానే ఉంటాయి. రోపాడ్ అనేది ఎలా గుర్తుపెట్టుకుంటాం? రోపాడ్ ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి ఒక సైట్ అండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి అడిగిన ప్రశ్నలు అండి ఇవన్నీ. రోపాడికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే రోపాడ్ అనే దాని కీవర్డ్ ఏంటి? రోపు. మనం తాడుతో కడతాం కదా, తాడుతో ఎవరిని కడతాం? కుక్కని కడతాం కదా. ఇమేజ్ చూడండి, తాడుతో కుక్కని కడతామా లేదా? సో ఇలా బరీడ్ ఆఫ్ డాగ్ విత్ మ్యాన్, మనిషిని కలిపి మనిషితో పాటు కుక్కని కూడా సమాధి చేసిన మన అవశేషాలు అక్కడ రోపాడ్ లో కనిపిస్తూ ఉంటాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు. దాని తర్వాత మనకి బయోస్పియర్ రిజర్వ్స్ చూసుకుంటే గ్రూప్ ఆఫ్ మోనమెంట్స్ ఆఫ్ హంపీకి సంబంధించి గ్రూప్ ఆఫ్ మోనమెంట్స్ ఎక్కడ ఉన్నాయా అని చెప్పి మన క్వశ్చన్ అడిగారు, ఆల్రెడీ ఎన్టీపీసీలో అడిగారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే అది కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే మనకి హంపి. ఏ బాబు ఏంది అతను నాటకాలు చేస్తున్నాడు, ఇటు రామ్మ, ఇటు పంపి అతన్ని, ఇటు పంపి నాటకాలు చేస్తున్నాడు, ఇటు పంపి వాడిని వేయాలి, ఇదిగోండి ఇతను నాటకాలు చేస్తున్నాడు, ఇతను వీడియో కొట్టడానికి వస్తా ఉంది, ఇటు పంపి అమ్మ వాడు నాటకాలు చేస్తున్నాడు ఏంటో, ఇటు రామ్మ, పంపి నాటకాలు కర్ణాటక. ఇలా గుర్తుపెట్టుకుంటాం. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే నందాదేవి బయోస్పియర్. ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మన కోర్సెస్ లో ఎలా ఉంటాయి, ఎలా చదవబోతున్నారు మీరు అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, మనకి బయోస్పియర్ రిజర్వ్స్ నందాదేవి ఎవరైతే ఉన్నారో నందాదేవి
అది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ లో ఉందండి, మనకి ఉత్తరాఖండ్ లో ఉంది. అయితే ఈ బయోస్పియర్ రిజర్వ్ ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే నందా దేవి, నందా దేవి, దేవితో పెట్టుకుంటే ఖండాలుగా నరికేసింది ఉత్తరాఖండ్. మరి దేవితో పెట్టుకుంటే ఖండాలుగా నరికేస్తుంది. కోపం వచ్చిందంటే మనకి రుద్ర రూపం చూపిస్తుంది. నందాదేవి ఖండాలుగా నరికేస్తుంది. ఇలా మీరు విత్ మినిమిక్స్ విత్ కీవర్డ్స్ చదువుకోవాలి. ఇలా చదువుకుంటేనే మనకి చూసుకుంటే మనకి ఎన్టీపీసీకి సంబంధించి బాగా ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయండి. మొత్తం ఫ్యాక్ట్స్ అడిగేది, కాన్సెప్ట్ రిలేటెడ్ బాగా తక్కువ అడుగుతాడు. మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 లేదంటే యూపీఎస్సీ రేంజ్ లో మీకు కాన్సెప్ట్ అడుగుతారు, కానీ ఇక్కడ మొత్తం ఫ్యాక్ట్స్ అడుగుతాడు. ఫ్యాక్ట్స్ అడిగినప్పుడు మీరు ఇలా కీవర్డ్స్ చదువుకుంటేనే మీకు అల్టిమేట్ గా గుర్తుండిపోతుంది. మన కోర్సెస్ చూసుకున్నారనుకోండి, మీకు ఇలానే విత్ కీవర్డ్స్ చెప్తూ ఉంటాను నేను. ఓకే, ఒక్కసారి రివిజన్ సరిపోతుంది. మనం నార్మల్ గా చదివాం అనుకోండి, 4 నుంచి 5 సార్లు మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. కానీ మనం కోడింగ్ తో చదువుకున్నాం అనుకోండి, రివిజన్ టైం చాలా తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం మీకు కోడింగ్ తో చదివారు అంటే ఆప్షన్ కూడా సింపుల్ గా నందాదేవి ఉత్తరాఖండ్ సింపుల్ గా టిక్ చేసి వచ్చేస్తారు. పక్కనే అలా మీకు స్ట్రైక్ అయిపోతుంది సింపుల్ గా. ఓకే, ఇమేజ్ ఓరియంటెడే చదవాలి ఎప్పుడైనా చదువుతున్నప్పుడు. ఓకే, మనం మన కళ్ళతో ఇమాజిన్ చేసుకుంటూ చదివాం అనుకోండి, అప్పుడు మనకి ఎల్లకాలం ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అయితే మన కోర్సెస్ అన్ని ఇలానే డిజైన్ చేసి ఉంటాయి. మన యాప్ ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నేను యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్సెస్ ఉన్నాయి ఎన్టీపీసీకి సంబంధించి, ఏపీపీఎస్సికి సంబంధించి, మీ సబ్జెక్ట్ కి అనుగుణంగా మీకు ఎంత కావాలో ఫుల్ సిలబస్ నేను మీకు కవర్ చేసి ఇస్తాను. యాప్ లో ఆల్రెడీ కోర్సెస్ స్టార్ట్ అయి ఉన్నాయి. ఎవరైనా కావాలి అంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ కి దగ్గరలో ఏమేమి ఉన్నాయో అవి చూసుకుందాం. ఒకసారి మనం అహ్మదాబాద్ చూసుకున్నాం అనుకోండి, అహ్మదాబాద్ మనకి దగ్గరలోనే ఉంటుంది. అయితే అహ్మదాబాద్ చూసుకున్నాము అంటే అహ్మదాబాద్ కొద్దిగా దూరంగా ఉంటుంది రండి. పాండా, చండీగఢ్, మనకి పాట్నా కానీ చండీగఢ్ కానీ కొద్దిగా దూరంగానే ఉంటాయి. సికింద్రాబాద్ చూసుకున్నాము, సికింద్రాబాద్ చాలా దగ్గరగా ఉంటుంది మనకి. ఇక్కడ ఎలా ఉంది అంటే మనం ఏదైతే అనుకున్నామో, ఎవరైనా ఎన్టీపీసీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పాస్ట్ వీడియోస్ చూసుకోండి. ఎన్టీపీసీ కోసం ఏ జోన్ పెట్టాలి అంటే నేను క్లియర్ గా చెప్పాను. ఎక్కడెక్కడో పరిగెత్తొద్దు, కోల్కతా అటువైపు ముంబై సీట్లు ఎక్కువ పరిగెత్తొద్దు. మనకి సికింద్రాబాద్ పెట్టుకోండి. సికింద్రాబాద్ మీకు డెస్క్ పోస్టులు కావాలా, లేదంటే మీరు పరిగెత్తి పని చేస్తారా? పరిగెత్తి పని చేస్తే మీరు సికింద్రాబాద్ పెట్టుకోండి, స్టేషన్ మాస్టర్ ఇలాంటివి. లేదు మేము ఒక చోట కూర్చొని పని చేస్తాము, మాకు డెస్క్ పోస్టులు కావాలంటే చెన్నై పెట్టుకోండి. దీనికి మించి మీరు ఏం పెట్టకండి. ఫీమేల్స్ అయితే సికింద్రాబాద్ వెళ్ళండి, ఫీమేల్స్ అయితే చెన్నై వెళ్ళండి, మేల్స్ అయితే సికింద్రాబాద్ వెళ్ళండి అని చెప్పి నేను క్లియర్ గా చెప్పాను. చూడండి, 478 వేకెన్సీస్ ఉండగా దానికి 1,00,000 మంది అప్లై చేశారు. రెండు చోట్ల కూడా మన హిందీ వాళ్ళు ఇటువైపు ఎక్కువ చూడరండి. నేను చెప్పాను మీకు, చెన్నై ఏరియాలో తమిళ్ ఎక్కువ ఉంటారు. జనాల్ని హ్యాండిల్ చేసేటప్పుడు హిందీ వాళ్ళు తమిళ్ అంటే కొద్దిగా భయపడతారు. అందుకని తమిళ, తెలుగు అంటే హిందీ స్టేట్స్ లో హిందీ వాళ్ళు ఎక్కువ అప్లై చేస్తూ ఉంటారు అని నేను క్లియర్ గా చెప్పాను. చాలా మంది విన్నారు, చాలా మంది పెట్టుకున్నారు. టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళందరూ జాయిన్ అయ్యి నా మెంటర్షిప్, నా గైడెన్స్ తీసుకుంటున్నారు. కానీ కొంతమంది అయితే ఆలోచించకుండా ఇంతే ఉంటాయిలే అని చెప్పి పెట్టేశారు. చూడండి ఇప్పుడు ఎంతమంది అండి పర్సీట్ కాంపిటీషన్ 294. ఏ యూట్యూబ్ వీడియోలో అయినా చూసుకోండి, ఎక్కడైనా పోల్స్ లో చూసుకోండి, చెన్నై, సికింద్రాబాద్ వర్స్ట్ కండిషన్ లో తక్కువ అక్కడే ఫామ్స్ అప్లై చేసి ఉంటాయి. ఎందుకు అంటే మనకు తెలుసండి, చాలా సంవత్సరాల నుంచి మేము అనాలిసిస్ చేసి ఈ జాబులు ఎగ్జామ్స్ రాసినోళ్ళము, చూసినోళ్ళము, క్వాలిఫై అయినోళ్ళము ఇక్కడ ఉన్నాము. ఓకే, అయితే మనం ఇక్కడ చూసుకుంటే చెన్నై, సికింద్రాబాద్ ఏరియాస్ లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నవి. అప్లై చేసిన వాళ్ళు కూడా తక్కువే. ఓకే, దాని తర్వాత రాంచీ కూడా తక్కువ ఉన్నాయి. రాంచీ మన వాళ్ళు ఎక్కువ బెటరు. ప్రయాగ్రాజ్ లో కూడా 277, 426 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే మనకి తిరువనంతపురం కూడా కొద్దిగా ఆరెంజ్ జోన్ లో ఉంది, కొద్దిగా ఎల్లో కమ్ ఆరెంజ్ జోన్ లో ఉంది. భోపాలు, మైడా, దాని తర్వాత మాల్దా, దాని తర్వాత మిగతా అన్ని చూసుకుంటే అజ్మీరు, దాని తర్వాత గోరఖ్పూర్, ముజాఫిరు, దాని తర్వాత సిలిగురి వచ్చేసి మనకి ముజాఫిర్ జోన్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను మీకు, చాలా టఫ్ గా ఉంటుంది కాంపిటీషన్. 12 వేకెన్సీలు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి కదా అని పెట్టేస్తాము. ఎవరు పెట్టాలి అనుకుంటే ఇదిగోండి ఎంతమంది పెట్టారు చూడండి, 2600 మంది మినిమం పోస్ట్ కాంపిటీషన్ ఉంది. ఓకే, ఒకసారి మనం ఓవరాల్ గా చూసుకున్నాం అనుకోండి, ఓవరాల్ టేబుల్ ఇలా చూసుకున్నాం అనుకోండి, ఓవరాల్ గా ఎక్కడ తక్కువ ఉన్నాయి సార్ అని చూసుకుంటే మీరు ఎక్కడ తక్కువ ఉన్నాయండి ఒకసారి చూడండి. ఎక్కడ తక్కువ ఉన్నాయి? స్టార్టింగ్ లో బాగా తక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే సికింద్రాబాద్. దాని తర్వాత ఎక్కడ తక్కువ ఉన్నాయి సార్? చెన్నై. ఓవరాల్ గా ఫిగర్ చూసుకుందాము. ఇక్కడ సికింద్రాబాద్ లో ఓవరాల్ గా తక్కువ కనిపిస్తున్నాయి, చెన్నైలో తక్కువ వస్తున్నాయి. పెట్టినోళ్ళు ప్రశాంతంగా పండగ చేసుకోవచ్చు. కొద్దిగా మీరు కష్టపడితే మీరు క్వాలిఫై అయిపోతారు. కొద్దిగా కష్టపడండి. ఇందులో ఇంతమంది పెట్టారు కదండి, 311 మంది అంటే ఈ 311 మందిలో 300 మంది ఉత్తిని పెడతారండి. 11 మందే మీ కాంపిటీషను. ఓకే, చాలా తక్కువ మంది. 1,35,000 మంది పెడితే అందులో 35,000, 30,000 మందే ఉంటారు సరిగ్గా చదివేవాళ్ళు. 1,00,000 మంది అలా పెట్టామా, క్వాలిఫికేషన్ ఉందా, పెట్టేసామా, ఇప్పుడే పాస్ అవుట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ పెడతారు.
ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ చాలా ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మన కోర్సెస్ తీసుకోండి, మీకు ఎటువంటి భయం లేకుండా నేను క్వాలిఫై అయ్యేలాగా నేను మీకు చదువు చెప్తాను. రైట్, మీకు కావాల్సింది ఆల్రెడీ నేను మీకు చాలా సార్లు చెప్పాను, మీకు కావాల్సింది బాగా చెప్పేవాళ్ళు ఒకళ్ళే కాదు, గుర్తుండేలా చెప్పేవాళ్ళు కావాలి. గుర్తుండే వాళ్ళు చెప్పాలా, మీకు గుర్తుండేలా విత్ కీవర్డ్స్ విత్ మీనో మీకు చెప్పాలా, రెడీగా ఉండండి. మన సబ్స్క్రిప్షన్ లో ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళందరినీ క్వాలిఫై చేసే బాధ్యత నాది. నేను మీకు మంచి చదువు చెప్తాను, చదివే మంచి పుస్తకాలు చెబుతాను, మంచి మెటీరియల్ ఇస్తాను, మంచి టెస్ట్ సిరీస్ కూడా నేను ఇస్తాను. ఓకే, నేను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవుతూ వెళ్ళండి, తప్పకుండా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఇప్పుడే జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఛానల్లో జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఈ ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఫ్రీ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, ఇవి కూడా చూస్తూ ఉండండి. మీ ప్రిపరేషన్ మంచి స్పీడప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.